శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక చక్కని విషయం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. మీరు ఇష్టపడినటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేసేటువంటి ఒక పవర్ఫుల్ ఇమేజ్ని ఈరోజు మీకు చూయించబోతూ ఉన్నాను. దానివలన మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఏం రాయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇదైతే చాలా అంటే చాలా వరకు 100% రిజల్ట్ అనేది వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ. దీనికి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పట్లేదండి. దీనిని ఎవరైనా చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోల్లో పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు అని చిన్న కొన్ని నియమాలు అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. దీనికైతే అలాంటి నియమాలు అనేవి ఏమీ తెలియచేయటం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. చక్కగా 100% రిజల్ట్ వస్తుంది. దీనిని ఎవరు చేయాలి అంటే కనుక విడిపోయి ఉన్నటువంటి భార్యాభర్తలు, లేదంటే ప్రేమించి విడిపోయినటువంటి ప్రేమికులు, ఒకరినొకరు ఇష్టపడుతూ బయటికి చెప్పుకోలేక ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరైనా సరే ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ కోసం, అంటే ఒక మంచి సంబంధం కోసం ఈ యొక్క రెమెడీ అనేది చేసుకోవచ్చు. రెమెడీ అనే దానికి బదులుగా కూడా ఇది కేవలం ఒక్క ఫోటో అని చెప్పవచ్చు అనమాట. దీనిని మీరు ఇలా ట్రై చేసి చూసారంటే మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, ఎవరితో అయితే మాట్లాడాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే మీ వద్దకు చేరాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి వితిన్ 5 minutesలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుందన్నమాట. ఇవన్నీ కూడా యూనివర్సల్కి సంబంధించి అద్భుతమైనటువంటి రెమెడీస్ అని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే ఈ విశ్వశక్తిని అడుగుతామో దానిని మనకు చేయటం కోసం ఇది ఒక పవర్ఫుల్ ఇమేజ్. అయితే చాలామంది ఏవేవో కామెంట్లు పెడుతూ ఉన్నారండి. ఏదైనా సరే మనం ఒక పనిని చేసేటప్పుడు దాని మీద పూర్తి నమ్మకము ఉంచి విశ్వాసంతో కనుక ఆ పని చేసినట్లయితే దానికి 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఎవరో ఒకరు చెప్పారు ఊరికే చూద్దాము అనేటువంటి ఉద్దేశంతో కాకుండా మీరు దాని గురించి ఆలోచిస్తూ, అంటే మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి కావచ్చు, మీ భర్త మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉన్నా కూడా చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. చాలామంది ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఒకరి పట్ల ఒకరికి అవగాహన లేకో, లేదా చిన్న చిన్న మాట పొరపాట్ల వలన విభేదాలు వచ్చి విడిపోయి బ్రతుకుతూ ఉన్నారు. వారికి తిరిగి కలుసుకోవాలి అనే ఉద్దేశం మనసులో ఉన్నా కానీ వారి చుట్టూ ఉండే వారి వలన, కొంతమంది రెచ్చగొట్టేటువంటి మాటల ప్రభావం వలన మళ్ళీ కలుసుకోలేక బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే ఇష్టపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎంతో కాలంగా ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు, కానీ అనుకోని చిన్న తగాదా వలన ప్రేమించి మళ్ళీ పెళ్లిపీటల దాకా వెళ్ళలేక బాధపడుతూ ఉంటారు. వారికి ఉండేటువంటి ఈగోల వలన, లేదంటే వారి స్నేహితుల వలన మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాలి అని మనసులో ఉన్నా కూడా తిరిగి మాట్లాడలేకుండా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా చక్కగా చేసుకోవచ్చు. అలాగే తోడబుట్టిన వారి కోసం కూడా చేసుకోవచ్చు. మీరు ఏదైనా సరే ఒక మంచి రిలేషన్ కోసం ఇది చేసినట్లయితే కనుక చక్కని ఫలితం కలుగుతుంది. అలాగే చెడు ప్రభావంతో, అంటే వేరొకరి జీవితాల్లో మీరు పొరపాటును కూడా మీ అసభ్యకరమైనటువంటి మాటల వలన విభేదాలు సృష్టించే విధంగా మాత్రం అస్సలు చెయ్యకండి. మీ జీవితం కోసం, మీ మంచి కోసం మాత్రమే ఇలాంటివి ప్రయత్నించాలి. అప్పుడే మీరు అనుకున్న ఫలితాలు చక్కగా వస్తాయన్నమాట. అయితే మీకు ఏం చేయాలి, అది ఎలా గీసుకోవాలి అనేటువంటిది ఈ యొక్క స్క్రీన్ పైన ఉంది. దీనిని మీరు మంగళవారం రోజున, ఆదివారం రోజున ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితం కలుగుతుంది. కొన్ని రెమెడీస్కి మనకి ఒక్కొక్క వారం అనేటువంటిది కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. దీనిని ఎన్ని రోజులు గీయాలి అని మీరు అనుకోవచ్చండి. మీ యొక్క ఇష్టం అన్నమాట. ఒక్కొక్కళ్ళకి 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, అది మీ ఇష్టాన్ని బట్టి, మీ కోరికను బట్టి ఉంటుంది. అలాగే ఒక్కసారి గీస్తే సరిపోతుంది. గీసిన తరువాత దానిని మీరు నిద్రించేటువంటి మీ యొక్క తలగడ కింద పట్టుకొని పడుకున్నట్లయితే కనుక మీ యొక్క
మైండ్లో ఉన్న ఆలోచనల్ని కూడా అది లాగేసుకుంటుందన్నమాట. అంతటి శక్తివంతమైనటువంటి అద్భుతమైన పవర్ఫుల్ ఇమేజ్ అని చెప్పుకోవచ్చు. దీనిని మనకి తాంత్రిక విద్యల్లో కూడా చక్కగా ఈ విధంగా గీసి పూజలు అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే వశీకరణ అనేదానికి ఇది ఒక అద్భుతమైనటువంటి నిదర్శనంలాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసి చూడండి. అలాగే మీ జీవితంలో ఇంకేదైనా అనుకోని సమస్యలు ఉన్నా, సంతానం లేక, వివాహం కాక బాధపడుతూ ఉన్నా కూడా, ఏ విధమైనటువంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య విభేదాలు లేదా భర్త తాగొచ్చి ఏదైనా గొడవలు చేస్తూ పరాయి స్త్రీతో సంబంధం ఉన్న ఏ సమస్యకైనా కూడా మన యొక్క గురువుగారు 100% జ్యోతిష్యం అనేది తెలియచేస్తారు. గురువుగారి ఫోన్ నెంబరు కమ్యూనిటీ పోస్టుల్లో షార్ట్లలో అప్లోడ్ చేయడం జరిగింది. ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి, మీకు తగిన పరిష్కారాన్ని తెలియజేస్తారు. అలాగే ఈరోజు ఇమేజ్ అనేది కూడా మీకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే కనుక ఇది ఒక స్టార్ షేప్లో ఉంటుందన్నమాట. ఇది తాంత్రికంగాను అలాగే మనకి యూనివర్స్కి సంబంధించి 2 విధాలుగా ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇమేజ్ని కనుక మీరు ఒక 5 నిమిషాల పాటు మీ మైండ్లో ఒక ఇమాజిన్ చేసుకుంటూ చూసినట్లయితే కనుక మీరు కోరుకున్న వ్యక్తి వద్ద నుంచి 5 నిమిషాలలో ఫోన్లో మెసేజ్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ రావటం అనేది జరుగుతుంది. అయితే ఆ ఇమేజ్ పైన మీరు ఏం రాయవలసి ఉంటుంది, ఏ కలర్ పెన్నుతో రాయవలసి ఉంటుంది అనేది కూడా ఇక్కడే మీకు కనబడుతూ ఉంటుంది. దీనిని మీరు ఖచ్చితంగా గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ రాసుకోవచ్చు. ఏదైనా ఒక పాజిటివ్నెస్ కోసం, ఒక పాజిటివ్ థింకింగ్ కోసం కొన్ని సమయాల్లో మనం గ్రీన్ కలర్ పెన్ అనేది యూజ్ చేయటం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట. అయితే దీనిని మీరు రాత్రి వేళ అంటే ఇంకా పనులన్నీ ముగించుకొని భోజనం అది చేసేసాము, ఇంకేమీ చేసేది లేదు అనుకున్నప్పుడు రాత్రి వేళ పడుకోబోయే ముందుగా మీరు మీ యొక్క నిద్రపోయేటువంటి మంచం మీదైనా పర్వాలేదు, ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా మీరు కోరుకుంటున్నటువంటి వ్యక్తితో మీరు ఇంతకుముందు ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. తర్వాత ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకొని ఇప్పుడు స్క్రీన్ పైన చూపించే విధంగా మీరు ఈ సింబల్ని గీయండి. ఆ సింబల్లో రాయవలసినవి కూడా మీకు వివరంగా ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. అలా రాసిన తరువాత ఒక 5 నిమిషాలు ఆ పేపర్ వంక అంటే ఆ ఇమేజ్ వంక 5 నిమిషాల పాటు మీరు కోరుకున్న వ్యక్తి వద్ద నుంచి మీకు రెస్పాన్స్ అనేది రావాలి. వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు, వారి వద్ద నుంచి మీకు ఫోన్ కాల్ వచ్చింది, వారి వద్ద నుంచి మెసేజ్ వచ్చింది. ఈ విధంగా మీరు ఒక 5 నిమిషాల పాటు మైండ్లో వచ్చింది అనే విధముగా పాజిటివ్నెస్తో థింక్ చేయాలి, ఆలోచించాలన్నమాట, అనుకుంటూ ఉండాలి. అలా అనుకోవటం వలన మీకు తొందరగా రిజల్ట్ అనేది కలుగుతుంది. చూడండి స్క్రీన్ పైన కాల్ మీ నౌ నెంబర్ నేమ్, కాల్ మీ అనేది రాసుకోండి, నౌ అనేది రాసుకోండి, నెంబర్ అనే దగ్గర మీ నెంబర్ని రాసుకోండి. ఈ విధంగా పేరు దగ్గర మీరు ఎవరి వద్ద నుంచి అయితే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారో వారి పేరు అనేది రాసుకోండి. ఈ విధంగా రాసుకున్న తరువాత 5 నిమిషాల పాటు ఆ ఇమేజ్ని చూస్తూ మీ మనసులో మీ మైండ్లో మీ కోరికలు అనేది మళ్ళీ మననం చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా చేసిన తరువాత మీరు ఈ యొక్క పేపర్ ఏదైతే ఉందో దానిని ఫోల్డ్ చేయండి, మడతలు పెట్టేసి మీరు నిద్రించేటువంటి మీ యొక్క తలగడ ఉంటుంది కదా, దిండు పిల్లో, ఆ పిల్లోలో ఈ పేపర్ని పెట్టి పడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చేయటం వలన మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. 5 నిమిషాలలోనే మీకు మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. దీనికి మీరు చేయవలసినదల్లా కేవలం నమ్మకంతో ఇది చేయటం వలన నాకు మంచి జరుగుతుంది అని పూర్తి విశ్వాసంతో చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది. దానిని మరుసటి రోజు కానీ 3వ రోజులు కానీ 5 రోజుల తర్వాత అయినా సరే మీ బాల్కనీలో నుంచొని పేపర్ని కాల్ చేసి ఆ యొక్క ఏదైతే బూడిద వస్తుందో దానిని మీరు ఈ యూనివర్స్లోకి ఊదేయాలన్నమాట. లేదంటే పారే నీళ్ళల్లో అయినా వదిలివేయవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్